నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఉడా పార్క్ పక్కన ఒక విల్లా ఉంది. అంటే పార్క్ హోటల్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. దాని ప్రక్కనే కాస్త చూడండి, ఆ విల్లాకి ఆనుకొని సముద్రపు బీచ్కి అభిముఖంగా ఒక చిన్న సెట్టింగ్ కూడా వేస్తున్నారు. అంటే అయోధ్య రామ మందిరం ఆకారం ఎలాగుంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుందండి. చూశారు కదా, అంటే నిర్మాణంలో ఉంది ఇది పూర్తిగా. ఇప్పుడు మరి దీనికి ఎందుకు చేత ఇక్కడ నిర్మిస్తున్నారనేది నాకు వచ్చే పూర్తిగా తెలియదు. కానీ ఒక ఆయన అయితే కేవలం దర్శనం కోసం, అంటే టెంపుల్ దర్శనం కోసం పెడుతున్నారు అంటున్నాడు. కానీ ఎంత కాస్ట్లీగా సెట్టింగ్ చేసింది ప్రజల దర్శనార్థం అయితే కాదు. నాకు వరకు అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం దీన్ని అయితే కేవలం షూటింగ్ కోసం ఏదో సంథింగ్ ఏదో షూటింగ్ ఏదో చేస్తారేమో ఫ్యూచర్లో. ఆ షూటింగ్ కోసం ఇంత భారీగా సెట్ చేస్తున్నారు. చూద్దాం తినబోతు రుచులు ఎలా, ముందు అన్నీ మనకు తెలుస్తాయి. ప్రస్తుతానికి వస్తే ఏ రోజుకి ఆ రోజు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. చూసారుగా, బీచ్లో నుంచి చూస్తే అంత అద్భుతంగా ఉందో. ఇదిగోండి, ఇది పార్క్ హోటల్, అదే పామ్ బీచ్ హోటల్ అంటారు కదా అది. ఇది ఓల్డ్ లైట్ హౌస్. చూసే కంటిలో ఉంటుందండి ఏదైనా సరే. మనం ప్రతిరోజు గమనించే ఏరియా. కానీ ఇప్పుడు చూడండి, ఇది ప్రతి దృశ్యం ఒక అద్భుతమే. అంటే ఓల్డ్ లైట్ హౌస్ ఇది, శిథిలావస్థ చేరుకుంది అండి. ఉడా పార్క్ దగ్గర మీరు గమనించలేదు, మీరు బ్యాక్ సైడ్కి వస్తేనండి, ఉడా పార్క్ బ్యాక్ సైడ్ అదే ఈ ఏరియా చూసారు కదా. ఇవన్నీ చూసారు, అవి రొప్పలా ఉన్నాయి. రొప్పలు కాదండి, మొగలి డొంకలు అనమాట. మొగలి పూలు రేకులు అంటారు, మొగలి రేకులు అంటారు కదా, మొగలి పూలు అవి. అంటే ఒక రకంగా మొగలి పువ్వులు అనగానే అందరికీ తెలిసిందే, ఆ వాసనకి నాగుపాము బాగా ఆకర్షిస్తాయట. ఇంకా ఆ పెర్ఫ్యూమ్ వాసన అసలు ఇటు మల్లెపూలు కానీ గులాబీలు కానీ దేనితోటి కంపేర్ చేయలేము, అంత అద్భుతంగా ఉంటుంది అది మొగలి పూలు అనగానే. అటువంటిది నగరంలో, అందులోనూ ఉడా పార్క్ పక్కన మన జనసందోహానికి దూరంగా ఉంది. వస్తే కనుక సరదాగా ఇదొక అంటే జంగిల్ అట్మాస్ఫియర్ కలుగుద్ది. చూడండి, ఇప్పుడు శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎన్నెన్నో వ్యాయామాలు, ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనకి కేవలం పలానా గేమ్ ఆడాలి, పలానా పద్ధతి ప్రకారమే చేయాలని లేదండి. మనం ఫిట్నెస్ పెంచుకోవాలనుకుంటే ఏదో రకంగా హాస్పిటల్కి దూరంగా ఉండడానికి, శరీరానికి ఏదో రకమైన కసరత్తు